అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణమనాయుడు. ఖమ్మం మండలం, ప్రకాశం జిల్లా మాది. నేను ఈ సంవత్సరం 6 ఎకరాల అరటి సాగు చేశాను. కానీ గిట్టుబాటు ధర లేక తోటలోనే వదిలేస్తున్న కాయలు. ఒక 10 రోజుల నాడు 300 అమ్మినాయి గొలలు. కానీ ఇప్పుడు రేట్ లేక 100 రూపాయలకు అడుగుతుంటే కోత కొయ్యలేక తోటలోనే వదిలేసేసినాము. అందువల్ల ఏం చెప్పాలి నెక్స్ట్ నష్టపరిహారమా? ప్రభుత్వము అరటి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు జాకీర్. ఖమ్మం మండలం. గత 20 రోజుల కిందట 250, 240 ఉన్న గెలలు ఈరోజు వచ్చేసి 100, 130, 120 రూపాయలకు పడిపోయింది. తోటలలో గెలలు ఎక్కువగా రేటు లేక మాగిపోతున్నాయి. అదే గుంటూరు, విజయవాడ, నగరికల్లు, వేరే ఊర్లకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాకుంటే ఈ కూలీలు పెరిగినాయి. 350 రూపాయలు ఒక ఆడ మనిషికి. తర్వాత పోతే ఎక్కువగా తోటలు వదిలేస్తుంది. దయించి గవర్నమెంట్ మా మీద, రైతుల మీద దయించి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటేశ్వర్లు, మాది ఖమ్మం. గతంలో 200 రూపాయలు అమ్మే గెల ఇప్పుడు 50 రూపాయలు కానీ పలకడం లేదు. గిట్టుబాటు ధరలు లేక తోటలోనే వదిలేస్తున్నాము. దీన్ని బట్టి ప్రభుత్వం మనం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బేబీ గెలది